శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్య యోగం శ్లోకం 51 నుంచి 60 వరకు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషినః జన్మబంధ వినిర్ముక్తాన్ః పదం గచ్చంత్యనామయం. తాత్పర్యం: నిష్కామ కర్మయోగులైన ప్రాణులు కర్మల వల్ల కలిగే ఫలాలను త్యజించి జన్మబంధాల నుండి విడివడి సర్వోపద్రవశూన్యమైన బ్రహ్మపదాన్ని పొందుతారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యత్ తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య. తాత్పర్యం: నీ బుద్ధి మోహకాలుష్యాన్ని అతిక్రమించినప్పుడు నీవు వినదగినవి, వినినవి అయిన కర్మల ఫల విషయంలో వైరాగ్యాన్ని పొందుతావు. ఈ రెండు కూడా నీ వద్ద నిష్ఫలాలవుతాయి. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల్ సమాధావచలా బుద్ధిన్హ తదా యోగమవాప్స్యసి. తాత్పర్యం: నానావిధాలైన కర్మఫలాల గూర్చి వినడం వల్ల నీ చిత్తం విక్షిప్తం అయింది. అది పరమాత్మయందు నిశ్చలము, స్థిరము అయినప్పుడు నీవు తత్వజ్ఞానాన్ని పొందుతావు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ్ స్థితదిన్హ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేతకి. తాత్పర్యం: అర్జునుడు పలికెను, కేశవా, సమాధిస్థుడైన స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి? అతడే విధంగా పలుకుతాడు? ఎలా ఉంటాడు? ఏ రీతిగా వ్యవహరిస్తాడు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, పార్థా, ఆత్మచేత ఆత్మయందే తృప్తుడే మనసులోని కోర్కెలనన్నింటినీ సంపూర్ణంగా త్యజించిన యోగి స్థితప్రజ్ఞుడనబడును. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యత్. తాత్పర్యం: దూహకాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలలో నిహస్పృహతను వహించేవాడు, అనురాగ, భయ, క్రోధాలు లేనివాడు అయిన ముని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. యస్సర్వత్రానభిస్నేహ తత్తత్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత్. తాత్పర్యం: ఎవరైతే సర్వవిషయాలలో మమతాసున్యుడై ప్రియ, అప్రియ విషయాలు లభిస్తే ఆనందాన్నిగాని దోహకాన్నిగాని పొందడో అతడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోజ్గా నీవ సర్వసః ఇంద్రియాన్ ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత్. తాత్పర్యం: వెంపుగొన్న తాబేలు తల, కాళ్ళు మొదలైన అవయవాలను లోపలకు ముడుచుకొనే విధంగా శబ్దాది విషయాల నుండి ఇంద్రియాలను మరలించుకొనే జ్ఞాననిష్ఠుడైన యోగి స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తత్. తాత్పర్యం: ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించని కఠోర తపస్వి నుండి విషయాలు నివర్తిల్లుతాయి, కాని అతని విషయతృష్ణ ఉపశమించదు. మరి ఆత్మసాక్షాత్కారమైతే విషయతృష్ణ కూడా విలీనమైపోతుంది. యతతో హ్యపి కౌత్తేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథిని హరంతి ప్రసభం మనః. తాత్పర్యం: కౌత్తేయ, విక్షేపకరములైన ఇంద్రియగణాలు అత్యంత యత్నశీలుణ్ణి, వివేకి అయిన శాస్త్రజ్ఞుడు పురుషుని మనసును కూడా బలాత్కరించి ఆకర్షిస్తున్నవి.